తణుకులో మరికొన్ని చోట్ల అమలైంది, కానీ కొంతకాలం మాత్రమే అమలైంది. అలా కాకుండా చట్టబద్ధంగా చేయండి. ప్రతి సేవకి మున్సిపాలిటీల్లో, పంచాయతీలో, ఎంఆర్ఓ ఆఫీసుల్లో, ఎండిఓ ఆఫీసుల్లో ప్రతి సేవకి మీరు సకాలంలో పని జరిగే ఏర్పాటు చేయండి. ఎవడా పని చేయాలి, ఎన్ని రోజుల్లో మీకు ఆ సర్టిఫికేట్ అందుతుంది అని నిర్దిష్టంగా ఏర్పాటు చట్టబద్ధంగా చేయండి. ఆ సమయానికి ఆ పని జరగకపోతే పని చేయని వాడి దగ్గర రోజు ఆలస్యానికి 100 రూపాయలు వసూలు చేసి ఏర్పాటు చేయండి. ఆలస్యం వల్ల నష్టపోయిన పౌరుడికి 100 రూపాయలు ఇచ్చి ఏర్పాటు చేయండి. ఈ లంచం మొత్తం పోతుంది. లంచం లేకపోతే పని కాదనే వ్యవస్థలో పని చేయకపోతే వాడి గోళ్ళను కొట్టే వ్యవస్థ వస్తుంది. చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తే పని జరుగుతుంది. ఈ మాటలు ఓకే చెప్తున్నా. ఒకప్పుడు సిటిజన్ చార్టర్లు సాధించినటువంటి ఏ అధికారం లేకుండా సాధించిన ఉద్యమం లోక్సత్తా. ఈ దేశంలో పాలనా సమాచార హక్కు తీసుకొచ్చింది లోక్సత్తా ఉద్యమం చేసిన పోరాటం వల్ల. దానిలో ప్రతి కామాన్ని, ప్రతి పదాన్ని, ప్రతి క్లాస్ ని నేను స్వయంగా కూర్చొని తయారు చేసి జాతీయ స్థాయిలో ఒప్పించి పార్లమెంట్ లో ఏకగ్రీవంగా చట్టం చేసి ఏర్పాటు చేశాను. ఇవన్నీ సాధ్యం. సంకల్పం ఉంటే ₹1 ఖర్చు కాదు. చిత్తశుద్ధి ఉండాలి, సంకల్పం ఉండాలి. ఈ ప్రజలకు న్యాయం చేయాలని కోరిక ఉండాలి. ముఖ్యమంత్రి గారు, వచ్చే అసెంబ్లీ సమావేశంలోనే ఆ చట్టాన్ని మీరు పెట్టండి. ఆ బిల్లును తయారు చేసి మీకు ఇస్తాం. ఎలా చేయాలో మీకు తెలియకపోతే మాకు అనుభవం ఉంది, మాకు తెలిసి ఏం చేయాలి. ఏకగ్రీవంగా పార్టీలకు అతీతంగా చట్టం చేద్దాం. ఇక ముందు లంచం లేకుండా పని జరగకపోవటం కాదు, లంచం ఇస్తే గోళ్లు కొట్టే వ్యవస్థను ఏర్పాటు చేసి పని జరగకపోతే జరిమానా వచ్చే వ్యవస్థను ఏర్పాటు చేద్దాం చట్టబద్ధంగా. ఇక మూడోది, ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఎవడో ఒకడు దొంగ ఉంటాడు, దోచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అవినీతికి పాల్పడితే వాడి ఆస్తి మొత్తం పోతుంది. వాడి పిల్లలకి పైసా కూడా వారసత్వంగా రాదు. వాడు ఖచ్చితంగా 10-15 ఏళ్ళు జైల్లో కూర్చుంటాడు. వాడి పదవి పోతుంది. ఎంత పెద్ద పదవిలో ఉన్నా కూడా, వాడు ఏ పార్టీ అయినా, ఎంత పదవిలో ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా సరే, పోలీస్ స్టేషన్లో సిబిసిఐడి ముందు కానీ, ఏసీబీ ముందు కానీ, సిబిఐ ముందు కానీ వాడు సామాన్య మానవుడే. ఏ పార్టీలకి పక్షపాతాలకు లొంగకుండా ప్రధానమంత్రి దగ్గర నుంచి బంట్రోత్ దాకా అరెస్ట్ అవుతారు, జైలుకి పోతారు, ఆస్తులు పోతాయన్న భయాన్ని కలిగించే చట్టం చేసి దాన్ని అమలు చేయండి. అవినీతి ఖచ్చితంగా పోతుంది. మాటలతో పోదు. ఈ దేశంలో పెను మార్పులకు సమయం అవసరమైంది. యువతని నేను కోరేది ఏమిటంటే, కేవలం ఆవేశం చాలదు, ఆవేశం కావాలి. ఆవేశంతో పాటు ఆలోచన కావాలి. ఏ మార్పులతో ఏ రకంగా వ్యవస్థ మార్పులు తీసుకొస్తాం. ఒక అమెరికాని మీరు కేబుల్ టీవీలో చూస్తే రొట్టలేసుకుంటున్నారు, ఓ బ్రిటన్ చూస్తే రొట్టలేసుకుంటున్నారు. వాళ్ళు అంత బాగాలేరు. ఈవేళ వాళ్ళంతా కన్నీళ్లు కాలుస్తున్నారు. ఈవేళ గ్రీసు కుప్పకూలిపోతోంది. ఒకప్పుడు పాశ్చాత్య దేశాల్లో అక్కడ ఉన్నటువంటి తాత్విక చింతన మొత్తానికి మూలం గ్రీక్ సమాజం. ఈవేళ ఇటలీ ప్రభుత్వం కూలిపోయింది, ఆ దేశం గందరగోళంలో పడిపోయింది. స్పెయిన్ కోట్ల మంది అక్కడికి ప్రతి సంవత్సరం యాత్రికులు పెడతారు. చాలా అందమైన దేశం అని పేరు, కానీ దేశం ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. యూరప్ మొత్తం పతనావస్థలో ఉంది. అమెరికా గందరగోళంలో ఉంది. వాళ్ళు మనకంటే గొప్ప వాళ్ళేం కాదు. వాళ్ళు మంచి పనులు కొంతమంది చేశారు కాబట్టి, సమర్థ నాయకత్వం వాళ్ళకు ఉంది కాబట్టి, దూరదృష్టితో వాళ్ళు పునాదులు వేశారు కాబట్టి ఈవేళ అంత బలంగా కనిపిస్తున్నారు. మనందరం అక్కడికి పోవాలి, వేసాలు కావాలని చెప్పని బెచ్చగాళ్లలాగా వాళ్ళ కాన్సన్ట్రేట్ ముందు ఉంచున్నాం. అక్కడ మన దేశంలో కూడా ముందు చూపుతో ఎప్పటి నుంచైనా ప్రయత్నం చేస్తే 10-15 ఏళ్ల కాలంలో మన గర్వించే వ్యవస్థ నిర్మాణం చేయగలం. ఈ దేశంలో సామాజిక సంపద సృష్టించే శక్తి ఉన్నది. ఎంతటి పేదరికంలో ఉన్నా కూడా రేపు పొద్దున భవిష్యత్తు బాగుంటుందంటే కష్టాలను సహించేటువంటి శక్తి ఉన్నది. అందుకే ఈ దేశంలో నేరాలు లేవు. అందుకనే ఈ సమావేశం అయిన తర్వాత ఇంటికి పోతుంటే మనల్ని ఎవరన్నా కొడతారేమో, తిడతారేమో అన్న భయం మనకు లేదు. నేరాలకు గురవుతామేమో, ఎవరన్నా పొడి చేస్తారన్న భయం మనకు లేదు. ఈ దేశంలో హాయిగా నింపాదిగా అర్ధరాత్రి కూడా అడగలుగుతున్నాం. మన సమాజంలో చాలా బలం ఉంది. బలహీనత ఎట్లా ఉందో బలం కూడా ఉంది. ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని పెంచుకోండి. ఆత్మ న్యూనత వల్ల భీరువులు కాదు మనకు కావాల్సింది. దేశ నిర్మాణం కోసం చెప్పని తలెత్తుకు తిరిగే పౌరులు కావాలి. దేశం పట్ల విశ్వాసం ఉన్న వాళ్ళు కావాలి. ఆత్మస్థైర్యం గల వాళ్ళు కావాలి. నాయకత్వ లక్షణాలు ఉన్న వాళ్ళు కావాలి. విజ్ఞత గల వాళ్ళు కావాలి. అధ్యయనం చేసేవాళ్ళు కావాలి. దేశ నిర్మాణం అని చెప్పంటే దేశాన్ని గురించి రాత్రింబౌళ్ళు ఆలోచించడం. అర్ధరాత్రి నిద్ర లేపినా సరే ఏం చేయాలి తమ్ముడు అనంతపురం పట్టణం బాగుపడడానికి అని చెప్పంటే, ఇందాక మన సోదరుడు చెప్పాడు మున్నరట, ఆ రకంగా గడగడ చెప్పగలగాలి. ఈ పట్టణాన్ని కూర్చో, ఈ నగరాన్ని కూర్చో, ఈ జిల్లాకు వచ్చో, రాష్ట్రాన్ని కూర్చో, దేశాన్ని కూర్చో, అంత లోతుగా అధ్యయనం చేయాలి. నిద్రపోయినా కళ్ళు తెరిచినా, కళలు కంటున్నా, భోంచేస్తున్నా ఈ దేశం గురించి, మన సమాజం గురించి, ఆ సమస్యల గురించి, పరిష్కారాల గురించి మనకు స్పృహ ఉండాలి. అది నాయకత్వ లక్ష్యం. అందుకు తగ్గ వాళ్ళని తర్ఫీ చేసే బాధ్యత లోక్సత్తా.
శిక్షణ ఇచ్చే బాధ్యతలోకి సత్తది, మిమ్మల్ని నాయకులుగా పెంచే బాధ్యతలోకి సత్తాలి, మీరు స్థైర్యాన్ని పెంచే బాధ్యతలోకి సత్తది. చేవ ఉన్నవాళ్ళు, కలేజ ఉన్నవాళ్ళు ముందుకు రండి, నాయకత్వాన్ని పొందండి. విద్యుత్తకాల పౌరులంతా కూడా ఓటర్లుగా నమోదు కండి. మనసు చెప్పినట్టు ఓటు వేయండి, మీకోసం వేయండి. లోక్సత్తా కోసం కాదు ఓటు వేయాల్సింది, మీకోసం వేయండి, మీ భవిష్యత్తు కోసం వేయండి. 2% ఓట్లు మాత్రమే లోక్సత్తాకి ఇచ్చారు. అనంతపురంలో కొండయ్య గారిని చూసి మీరు 5% ఇచ్చారు, కానీ రాష్ట్రం మొత్తంలో వచ్చింది 2%. సగర్వంగా లోక్సత్తా ఇవాళ చెప్పగలుగుతుంది. 2% ఓట్లు ప్రజలిస్తే ఆ ఓట్లకి 20 రెట్లు విలువనిచ్చింది ఒక్క లోక్సత్తా పార్టీ మాత్రమే. లోక్సత్తాకు ఓటేసిన ఒక్కడు కూడా ఎందుకు వేశానరా అని చెప్పని ఒక్కడు కూడా కన్నీళ్లు కార్చే అవసరం లేకుండా చేశాం. తలెత్తుకున్న మాట చెప్పగలుగుతున్నాం. లోక్సత్తాకు వేయని వాళ్ళు లక్షలాది మంది పొరపాటు చేశానరా, వాళ్ళకేస్తే బాగుండేది అంటున్న పరిస్థితి కల్పించాం. మేము సగర్వంగా చెప్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు ఓటుకు విలువటం నేర్చుకోవాలి, వెళ్ళనివ్వటం కాదు. ఒకసారి ఓటేసి మర్నాడు వాడిని దింపేమంటం కాదు. మనకి ఈ దేశంలో ఫ్యాషన్ అయిపోయింది. నిన్న ఓటేస్తాం, కళ్ళు మూసుకుని కులం పేరుతోనో, మతం పేరుతోనో, ప్రాంతం పేరుతోనో డబ్బులు తీసుకున్నాం. మర్నాడు వెంటనే దింపో అని చెప్పంటాం. అది కాదు. ఒకసారి ఓటేశాక 5 ఏళ్ల పాటు మంచి వచ్చాడో వాడిని భరించాల్సిందే. ఇది ఆషామాషి కాదు, ఇది జీవితం. ఇవాళ పెళ్లి చేసుకుంటే ఉడకస్తానని చెప్పంటే కొంత సమాజం పతనం అయిపోతుంది. ఓటు అనేది చాలా పవిత్రమైన, చాలా విలువైన. ఆలోచించాలి, దేనివల్ల మంచి జరుగుతుంది. నా భవిష్యత్తు నాశనం అవుతుందా, మంచి జరుగుతుందా? కొంతమంది మంచివాళ్లే కానీ గెలవరు సార్. అందుకని గెలిచేవాడు దోచుకునేవాడికి అయ్యా, వాడేంటి దేవుడి వల్ల గెలుస్తున్నాడా, నీ ఓటు వల్ల గెలుస్తున్నాడా? మనకేమైనా గుర్తు ఉందా? పోయిందా పూర్తిగా పక్కన మోకాల్లో పెట్టామా? మన ఓటు వల్ల వాడు గెలుస్తున్నాడు. వాడు పాతుకుపోయాడు కాబట్టి, వాడు మొహం 10 మంది తెలుసు కాబట్టి వాడు కోర్టు ఖర్చు పెడతాడు, వాడు నాయకుడు అనుకుంటున్నాం. కానీ వాడు ఎవడొచ్చినా కూడా మన బతుకులేమవుతున్నా ఆలోచిస్తున్నాం. ఏమవుతున్నా మనకు తెలీదా? తెలిసి మన తెలకే వాడి చేతుల్లో పెడతామా? 2 తోడేళ్లు భీకరంగా పోరాడుకుంటున్నాయంట. రక్తం కారుతుంది, అరుచుకుంటున్నాయి, గీక్కుంటున్నాయి, గిచ్చుకుంటున్నాయి. చుట్టూ మేకపిల్లలు చేరి అదే పనిగా కేరింతలు కొడుతున్నాయి, అదే పని చప్పట్లు కొడుతున్నాయి, సంతోషిస్తున్నాయి. ఏమిటి? పందాలు కాసుకుంటున్నాయి. ఏమని? ఏ తోడేలు గెలుస్తుందా అని చెప్పని. మీ అనంతపురం జిల్లాలో ఎవడు గెలుస్తాడు, ఎవడికంత మెజార్టీ వస్తున్నాయి, పందాలు కాస్తున్నారా లేదా? కాస్తున్నారా? ఆ రకంగానే మేకపిల్లలు కూడా చేస్తున్నాయి. పాప ఆ మేకపిల్లలు తెలియట్లా తోడేళ్లు ఎందుకు పోరాడుతున్నాయి అని చెప్పంటే ఆ మేకపిల్లల్ని కబళించే హక్కు కోసం అని చెప్పండి. మనమంతా కూడా ఆ తోడేళ్లలో ఏ తోడేలు గెలుస్తుందో దాన్ని కొట్టేద్దాం అనుకుంటున్నాం. కానీ మనలందరినీ సంఘటితం చేసి తోడేళ్ల భరతం పట్టే వ్యవస్థ రావడం కోసం ఒకళ్ళున్నారు. వాళ్ళకు ఓటేస్తే మన బతుకులు బాగుపడతాయని ఆలోచించకుండా ఈ తోడేళ్లకు ఓటేయటం మన జీవిత లక్ష్యం అని చెప్పనుకుంటే తోడేళ్లు కబలిస్తూనే ఉంటాయి, మేకపిల్లలు కబలింపబడుతూనే ఉంటాయి. ఏ వ్యవస్థ కావాలో తెలుసుకోవాలి జనం అంతా కూడా. ఈ సామాన్య జనానికి ప్రతి యువకుడు కూడా వీర కిశోరమైన విషయాన్ని తెలియచేయాలి. వ్యవస్థ మార్పు అంటే ఆషామాషి కాదు. వ్యవస్థ మార్పు అంటే ఒక్క క్షణం ఆవేశంతోనో ఉపన్యాసంతోనో మారదు. మన గుండెల్లో ఆలోచనతో మారుతుంది, మన భవిష్యత్తు పట్ల అవగాహనతో మారుతుంది, మన పిల్లల పట్ల మమకారంతో మారుతుంది. అలాంటి ఆలోచన, అలాంటి అవగాహన, అలాంటి మమకారం కావాలి. అలాంటి వ్యవస్థ నిర్మాణం జరుగుతున్న విశ్వాసం నాకు 100% ఉంది. ఎందుకంటే ఈ దేశాన్ని గట్టెక్కించాలి ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా అని చెప్పంటే లోక్సత్తా చేపట్టిన మార్గం తప్ప మరో మార్గం లేదు. ఖచ్చితంగా ఈ మార్గానికి దేశం మొత్తం రావాల్సిందే. ఎంత త్వరగా వస్తే అంత ఎక్కువగా మంచి జరుగుతుంది, అంత తక్కువ నష్టం జరుగుతుంది. అందుకు మీరంతా సిద్ధపడతారని చెప్పి ఆశిస్తూ ఈవేళ వీర కిశోరాలు ఎంతో మంది అనంతపురం జిల్లాలో నాకు కనిపిస్తున్నారు. నాకు చాలా సగర్వంగా ఉంది. ఈవేళ పార్టీలో ఎంతో మందితో చేరినటువంటి సోదరుడు అశోక్ కావచ్చు, అరుణ్ కుమార్ కావచ్చు, నా సోదరుడు ఎన్నో రంగాల్లో విజయం సాధించి దేశాన్ని ఎందుకు మాత్రం ఊరితంటే వాణినాథ్ రెడ్డి కావచ్చు, ఎక్కడ వాణినాథ్ కావచ్చు, మరి మున్నూరప్ప కావచ్చు, ఎక్కడ మున్నూరప్ప, మరి పేద కుటుంబంలో పుట్టి ఆత్మవిశ్వాసంతో తన కాళ్ళ మీద తాను పడి నిలబడి బతుకుతూ 10 మందికి పరిమితమైన ఆదాయం ఉన్నా కూడా 10 మందికి సేవ చేస్తూ నిరంతరం ఆవేశంతో ఆలోచన సంధానించి కులం లేని సమాజం నిర్మిస్తానని చెప్పని, అవినీతి అంతం చేసి సమాజం నిర్మిస్తామని చెప్పిన ప్రతిభనటువంటి మున్నూరప్ప కావచ్చు,
హేమంత్ కావచ్చు, హేమంత్ ఎక్కడ, దోసపాటి రాము కావచ్చు, లేకపోతే మాట్లాడకుండా మిగతా వాళ్ళని మాట్లాడించినటువంటి మా యువసత్తా అధ్యక్షుడు శివాజీ కావచ్చు, ఎక్కడే శివాజీ కావచ్చు, ఎక్కడో శ్రీకాకుళం నుంచి ఇక్కడ దాకా వచ్చిన రాంబాబు కావచ్చు, ఆ గరీబ్ రథ్లో 3-4 గంటలు ఆలస్యమైనా కూడా చెమటలు కక్కుంటూ ప్రయాణం చేసినటువంటి ఏది మా సోదరిమణి గీతామూర్తి కావచ్చు, చెన్నై కావచ్చు, వీర కిషోరాలంతా ఉన్నారు. మీరంతా తలుచుకుంటే ఈ సమాజం మొత్తాన్ని మార్చగలరు. మీకు కోట్లు అక్కర్లే, కొంత డబ్బు అవసరం అవుతుంది. నిజాయితీ రాజకీయాలు నిజాయితీ డబ్బు కావాలి. కానీ ఆఫ్టర్ ఆల్ ఒక స్టార్ హోటల్లో కాఫీ తాగితే 50 రూపాయలు ఖర్చు పెడుతున్నాం. పనికి మాలిన చెత్త సినిమా చూడడం కోసం 150 రూపాయలు ఖర్చు పెట్టి ఆపై నాడి దండలు కూడా వేసి అభిమాన సంఘంగా వాడి పాదాక్రాంతులు అవుతున్నాం. ఈ దేశ నిర్మాణం కోసం 100 రూపాయలు ఖర్చు పెట్టే శక్తి లేదా మనకి? మన భవిష్యత్తు కల్పించుకోవడం కోసం చెప్పని ఒక 1000 రూపాయలు అవసరంతో పెట్టుకుంటామని చెప్పని లేదా? ఒక రోజు మేము సమయం ఇస్తాం విచక్షణతో అని చెప్పని లేదా? ఈ దేశం గురించి నేర్చుకుంటాం తలెత్తుకుంటామని చెప్పిన శక్తి కూడా లేదా? ఆ మాత్రం కరేజా కూడా లేకుంటే గొప్ప దేశాన్ని నిర్మించుతామని చెప్పిన ప్రగల్భాలు పడటం అవసరం. దేశాన్ని గురించి మాట్లాడే హక్కు మనకు లేదు. దేశ నిర్మాణంలో పాలు పంచుకోవడానికి సిద్ధపడేవాళ్ళు అది గొప్ప త్యాగంగా భావించకుండా కర్తవ్యంగా పవిత్రమైనటువంటి విధిగా భావించే వాళ్ళకి మాత్రమే దేశాన్ని గురించి విమర్శించే హక్కు ఉన్నది. దేశాన్ని మార్చే శక్తి లేకపోతే దేశాన్ని విమర్శించకుండా నోరు మూసుకు ఇంట్లో కూర్చుకో కనీసం మిగతా వాళ్ళు దేశాన్ని మారుస్తారు. నిరసించేవాళ్ళు, దేశం నాశనం అయిపోతుందని చెప్పని శాపనార్థాలు పెట్టేవాళ్ళు, భవిష్యత్తు పట్ల విశ్వాసం లేని వాళ్ళు, ఇలాంటి వాళ్ళు దేశానికి అక్కర్లే, పెరిగి పందలు నాకు అక్కర్లా. ఇందాక సోదరుడు రవిమారు శ్రీశ్రీ పద్యం చెప్పారు. నిజమైనటువంటి యువత అంటే కేవలం వయసు వల్ల వచ్చిన వాళ్ళు మాత్రమే కాదు, ఆత్మవిశ్వాసం ఉన్నవాళ్ళు, భవిష్యత్తు పట్ల స్పష్టత ఉన్నవాళ్ళు, ఈ దేశాన్ని మార్చుకోగలమని నమ్మకం ఉన్నవాళ్ళు, ఆత్మన్యూనత లేని వాళ్ళు, స్ఫటికం లాంటి స్వచ్ఛమైన హృదయం ఉన్నవాళ్ళు, కులాన్ని మతాన్ని పక్కన పెట్టి మనుషుల్ని మనుషులుగా ప్రేమించగల వాళ్ళు, వాళ్ళు ఈ దేశానికి కావాలి. నిజమైన యువకులు యువతులు వాళ్ళు. అలాంటి యువతకు లోక్సత్తా పార్టీలో ఎప్పుడు స్థానం ఉంది. వారే ఈ పార్టీకి భవిష్యత్తు, ఈ జాతికి భవిష్యత్తు. మనసారా ఈ సోదరులందరినీ కూడా అభినందిస్తూ ఖచ్చితంగా ఈ జాతి నిర్మాణంలో మీరంతా పాలు పంచుకోండి. ఈ వేళనే ఇక్కడ కౌంటర్లో ఉన్న లోక్సత్తా పార్టీలో సభ్యత్వం చేరండి. సభ్యులుగా చేరి మౌనంగా కూర్చోబోకండి. పార్టీని మీరు శాసించండి, పార్టీలో శిక్షణ పొందండి, చేతనైన కార్యక్రమాలని స్థానికంగా చేపట్టండి. మీ వార్డులో, మీ ఊళ్ళో, మీ కాలేజీలో, మీ పనిచేసే స్థలంలో ఈ జాతి నిర్మాణం కోసం ప్రతి ఒక్కళ్ళు ఒక ఇటుకని మీరు దానం చేయండి. ప్రతి ఒక్కళ్ళు ఒక సమిత కండి. ఈ దేశ నిర్మాణంలో పాలు పంచుకొని పిలుపునిస్తూ మరోసారి మిమ్మల్ని అందరినీ మనసారా అభినందిస్తూ మీ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. तव शुभ नामे जाहे, तव शुभ आशीष माहे, गाये जब जय गाथा, जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे जय जिंदाबाद जिंदाबाद